హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీకు డే టు మెనూ లంచ్ మెనూ చూపించబోతున్నానండి. అండ్ స్ప్రౌట్స్ కర్రీ కూడా అడిగారు, సో నేను ఈరోజు అది ప్రిపేర్ చేసుకోబోతున్నాను. నా లంచ్కి ఈరోజు నేను కన్సిడర్ చేస్తుంది ఏంటంటే చపాతీ అండ్ బీన్స్ ఫ్రై అండ్ స్ప్రౌట్స్ తోటి కర్రీ అనమాట. అవి క్విక్గా మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చేసాను. జస్ట్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. బీన్స్కి ఏంటంటే ఇలా ఓవర్ నైట్ కట్ చేసి పెట్టుకున్నానండి నేను, మార్నింగ్ కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ పోపు దినుసులు, జస్ట్ ఆయిల్, అండ్ దీనికి ఏంటంటే వెల్లుల్లి కారం వాడబోతున్నాను ఫ్రెష్గా. అంటే జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది వెల్లుల్లి వేసి దంచి లాస్ట్లో ఫ్రై చేసిన తర్వాత యాడ్ చేస్తాను అనమాట. సో చాలా సింపుల్ అండి. అండ్ స్ప్రౌట్స్ కర్రీకి వచ్చేసి ఇలా స్ప్రౌట్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అంటే ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్, మరీ మ్యాష్గా అక్కర్లేదు, జస్ట్ అవి టెక్స్చర్ కనిపిస్తే సరిపోతుంది. అండ్ ఇవి వచ్చేసి కీరా ముక్కలండి, క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఇది లెమన్ జ్యూస్ అండి. అండ్ ఒక బిగ్ టొమాటో తీసుకున్నాను. సో ఇట్స్ లైక్ నార్మల్ మనం కొంచెం సాంబార్ థిక్గా పెట్టుకుంటాం కదా, ఆ వేలోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. కాకపోతే ఇక్కడ జస్ట్ నేను కీరా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. కిడ్స్ కీరా తినడానికి, డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరండి. అందువల్ల నేను ఏంటంటే ఇలా సాంబార్ లాగా చేసే టైంలో సొరకాయ, దోసకాయ లాగా కీరా కూడా ఆల్టర్నేట్గా వాడుతూ ఉంటాను అనమాట. సో ఇవి స్ప్రౌట్స్ కర్రీ కోసం అండి. ఫస్ట్ నేను బీన్స్ స్టార్ట్ చేస్తున్నాను. బీన్స్ ఫ్రైకి 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. పోపు వేసేస్తున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కర్రీ లీవ్స్ వేసేస్తున్నానండి. బీన్స్ వేసేస్తున్నానండి. బీన్స్ చాలా క్యాలరీస్ తక్కువ అండి. సో వెయిట్ లాస్ డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి బీన్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఒకసారి ఇది ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా చేసి సాల్ట్ వేస్తానండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మిక్స్ చేద్దాం. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడుతున్నానండి. ఒక 2 మినిట్స్ అది ఉడికిపోతుంది. ఈ లోపల ఈ కర్రీకి పోపు పెట్టేద్దామండి. నేను దాంతోపాటు ఇది లో ఫ్లేమ్లో ఆన్ చేశాను. సో ఆవాలు, దీన్ని 2 స్పూన్స్ వేసానండి. జీలకర్ర, రెడ్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసేసాను. మీరు కావాలి అంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడే నేను కూర వస్తుందని యాడ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లి వేగిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాక మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసేస్తాను. ఒక 1 మినిట్ పడుతుందండి ఆనియన్స్ వేగడానికి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను టైమర్ వాడుతూ ఉంటానండి, చాలాసార్లు చెప్పాను కదా. జనరల్గా ఏంటంటే మర్చిపోకుండా ఉండడానికి, అటెన్షన్ కోసం 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పడానికి అలా. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా కుక్ చేసుకోగలుగుతాను కిచెన్లో. ప్రతిదానికి ఒక టైం సెట్ చేసుకుంటాను అనమాట, రఫ్ ఐడియా కోసం. 2 మినిట్స్ అయిపోయిందండి అది. సో బీన్స్ని ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు లోకి మీడియంకి మధ్యలో ఫ్లేమ్కి మారుస్తున్నానండి. సాల్ట్ వేసాం కదా, కొంచెం టైం వచ్చేసింది. ఇంకేంటంటే కొంచెం స్లోగా కుక్ చేస్తాను. మరో 2 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేస్తానండి. ఈ లోపల ఆనియన్స్ వేగిపోయాయండి ఇక్కడ. సో మిగతావి యాడ్ చేస్తాను. క్యారెట్స్, కుకుంబరు, టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. ఈ స్టేజ్లో
ఒక బిగ్ స్పూను సాల్ట్, 1/4 స్పూను పసుపు యాడ్ చేసేస్తున్నానండి. ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. హైలో ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాను. బీన్స్కి 2 మినిట్స్ అయిపోయిందండి, దానికి 5 మినిట్స్ కదా, ఒక 3 మినిట్స్ పెట్టుకున్నాను. ఈ స్టేజ్లో బీన్స్ని లో ఫ్లేమ్కి మార్చేస్తానండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. మూతపెట్టి మరో 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఈ లోపల నేను దానికి కావాల్సిన నువ్వుల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి. ఇవి ఏంటంటే లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట, పొట్టు తీయని నువ్వులు అనమాట ఇవి. సో ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టాను. వీటిని దంచుతున్నానండి. మరీ మెత్తగా అక్కర్లేదండి, జస్ట్ కొంచెం విరిగినట్టు పౌడర్గా అయితే సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూను కారం వేస్తున్నానండి. అండ్ 5 చిన్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వీటిని కచ్చా పచ్చాగా కొట్టుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం అవ్వక్కర్లేదు. టైమర్ అయిపోయిందండి మనకి. జస్ట్ ఎలా ఉందో స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మూత తీసి మగ్గనిద్దామండి. రెడీ అయిపోయింది. ఇది కూడా ముక్క మెత్తబడిపోయిందండి. నాకు మరీ సాఫ్ట్గా అవ్వక్కర్లేదు, జస్ట్ క్రంచీగా ఉంటే సరిపోతుంది. సో ఈ స్టేజ్లో ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక కప్పు వాటర్ పోస్తున్నానండి. జస్ట్ నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మీరు ఇంకొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే మరో కప్పు వాటర్ పోసుకోండి. ఇది కొంచెం ఒక 5 to 6 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆపేసిన తర్వాత లెమన్ వాటర్ యాడ్ చేసుకుంటానండి. నాకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అండ్ దించే ముందు కొంచెం ఫ్రెష్ కొరియాండర్ యాడ్ చేసుకుంటాను. జస్ట్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తానండి. 5 మినిట్స్ అయిపోయిందండి. సో జస్ట్ లాస్ట్ యాడ్ చేసుకుందాము. మా టేస్ట్ టెస్టర్ వచ్చేసాడు. మా అబ్బాయి నాకు టేస్ట్ టెస్టర్ అనమాట. సో బీన్స్లోకి కొట్టి పెట్టుకున్న నువ్వుల కారం పొడి వేస్తున్నానండి. భయపడకండి, నేను చెయ్యి అడ్డం పెడతాను, మా అబ్బాయికి అది తగలదు. సో జస్ట్ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇంతేనండి, టైం మేనేజ్మెంట్ అంటే ఇలా పిల్లల్ని ఎత్తుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంత మించి ఏమీ చేయలేము. సో ఈ స్టేజ్లో మీరు ఒక్కసారి కావాల్సిన ఉప్పు కారం, హాట్గా ఉంది, ఎస్ హాట్, చేయి పెట్టకూడదు, ఓకే. సరిపడా ఉప్పు కారం ఉందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నాకు సరిపోతుంది ఆ 1 స్పూను. అండ్ ఇప్పుడు నేను వేసిన చిల్లీ పౌడర్ క్వాంటిటీ కూడా ఈ బీన్స్కి సరిపోతుంది అనమాట. ఇవి వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ వేగనిద్దామండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే, ఆపేద్దాం. అండ్ ఇక్కడ నాది స్ప్రౌట్స్ కర్రీ ఆర్ పప్పు పులుసు రెడీ అయిపోయిందండి. అందులో కూడా ఒకసారి మీరు సాల్ట్, కారం చూసుకోండి. నేను కొరియాండర్ వేసేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ స్టవ్ కట్టేశాక 5 మినిట్స్ ఆగి ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను. డైరెక్ట్గా వేడి మీద లెమన్ జ్యూస్ వేస్తే ఏంటంటే కొంచెం చేదు వచ్చేస్తుందండి. కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ కొంచెం కూల్ డౌన్ అయ్యాక లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. కర్రీస్ 2 ప్రిపేర్ అయిపోయినాయండి. జస్ట్ సర్వింగ్ బౌల్లో చూపిస్తాను. నీకు మేము తీసుకునే పోర్షన్ వచ్చేసి సేమ్ యాజ్ 4 కుక్కర్స్ వీడియోలో చూపించినట్టు స్మాల్ కప్ ఆఫ్ 2 కర్రీస్ అండి. అండ్ యోగర్ట్, బాయిల్డ్ ఎగ్. అండ్ ఈరోజు 1 చపాతీతో పోతాము, ఎందుకంటే దీన్ని సూప్ లాగా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం అనమాట. సో 1 చపాతీ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్. పోర్షన్ సైజ్కి వచ్చేసరికి 1 కప్ ఆఫ్ బీన్స్ కర్రీ అండ్ 2 కప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ పులుసు అండ్ 1 చపాతీ, 1 కప్ ఆఫ్ యోగర్ట్ అండ్ 1 బాయిల్డ్ ఎగ్ అండి. జనరల్గా ఏంటంటే ఇలా మూంగ్ దాల్ బేస్డ్ కర్రీస్ వండినప్పుడు ఆ లెమన్ జ్యూస్ తోటి ఎక్కువ తినడానికి ఇష్టపడతాం అనమాట. అలాంటప్పుడు చపాతీ కానీ క్వినోవా కానీ క్వాంటిటీ తగ్గిస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 చపాతీస్ 1 చపాతీతో వెళ్తాము అండ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ స్ప్రౌట్స్ కర్రీతో వెళ్తాం అనమాట. సో జస్ట్ ఐడియా కోసం నేను మీకు కర్రీస్ పోర్షన్స్ చూపిస్తున్నానండి.
సో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇంతే ఉంటుందండి మాది మెను. సేమ్ కప్ సైజెస్ ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో. బీన్స్లో మనం వేసిన వెల్లుల్లి కానీ నువ్వులు కానీ కాల్షియంకి చాలా మంచిదండి. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ కావాల్సిన బాడీకి కావాల్సిన కాల్షియంలో సమ్ పోర్షన్ని ఇలా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఇదండి మా డే టు లంచ్ ప్లేట్. చెప్పాను కదా, బీన్స్ ఫ్రై అండ్ స్ప్రౌట్స్ కర్రీ, యోగర్ట్, 1 చపాతీ, ఎగ్. ఇంత బిగ్ బౌల్స్ తీసుకుంటే ఏం వెయిట్ తగ్గుతుంది చందన అనుకోకండి. ఇవన్నీ వెజిటబుల్సే కాబట్టి, అండ్ బీన్స్ ఇవన్నీ, కుకుంబర్ ఇవన్నీ మీకు క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్కువ పోర్షన్స్ యోగర్ట్ అది తీసుకుంటున్నాను కాబట్టి నేను సింగిల్ చపాతీతో పోతున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫిల్ చేసేస్తుందండి. అప్టైట్ అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు, తిన్నాము అని, పొట్ట ఫుల్గా ఉంటుంది. అండ్ హెల్దీ ఫుడ్. అండ్ చూసారు కదా, ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. 30 మినిట్స్ కన్నా ఎక్కువేం పట్టదు. అంతా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. బీన్స్, దొండకాయలు, క్యాబేజ్ అలాంటి వాటిని నేను ముందు నైటే తరిగి పెట్టుకుంటానండి, కొంచెం ప్రాసెస్ని స్పీడప్ చేసుకోవడానికి. ఈ ప్లేట్ మీకు సంతృప్తిగానే ఉందని అనుకుంటున్నాను. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.